పూరి జగన్నాథుడి అసలు కథ తెలుసా? ఒరిస్సాలో ఉండే ఇంద్రజిమ్నుడు అనే రాజుకి విష్ణుమూర్తి కలలోకి వచ్చి తన కోసం ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించమంటాడు. అయితే ఆలయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం కోసం నీలాచలం అనే అడవుల్లో నీలమాధవుడు అనే విగ్రహాన్ని అక్కడుండే కొండధర కళ్ళు కప్పి తీసుకొచ్చేస్తాడు. కానీ ఆ కొండధర విశ్వవాసు ఎంతో బాధపడడంతో స్వయంగా నీలమాధవుడు ఇక్కడ అదృశ్యమైపోయి ఆ రాజు కళ్ళలోకి వచ్చి నువ్వు ఆలయాన్ని నిర్మించు, అది పూర్తయ్యేటప్పటికి ఒక బ్రహ్మదారు రూపంలో సముద్రంలో నుంచి నేను వస్తాను అని చెప్తాడు. చెప్పినట్టుగానే ఆలయం పూర్తయినప్పటికీ బ్రహ్మదారు అనే ఒక చెక్క దొంగ రాజుగారికి దొరుకుతుంది. కానీ ఎన్ని మంది శిల్పులు ప్రయత్నించినా ఆ బ్రహ్మదారు చెక్క లోపలికి ఎవరు ఉల్ని దించలేకపోతారు. అప్పుడు విశ్వకర్మ ఒక ముసలాయన రూపంలో రాజు దగ్గరికి వచ్చి ఈ శిల్పాలు చెక్కడానికి నాకు 21 రోజులు పడతాయి, కానీ 21 రోజుల్లో ఎవ్వరు కూడా నా గది లోపలికి రాకూడదు అని చెప్తాడు. కానీ 21 రోజులకి సరిగ్గా ఒక్క రోజు ముందు ఆ గదిలో నుంచి శబ్దాలు రావడం ఆగిపోతాయి. దాంతో లోపలికి వెళ్లి చూడగానే ఆ శిల్పి మాయమైపోయి ఆ శిల్పాలు మాత్రం సగం చెక్కబడి ఉంటాయి. ఆ విగ్రహాలని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.